సేమ్ సినారియో షర్మిల గారు అలాగే విజయమ్మ గారి విషయంలో కూడా వచ్చింది. గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో అయినా సరే, ఎన్నికల సమయంలో అయినా సరే షర్మిల గారు చాలా సపోర్ట్‌గా ఉన్నారు. విజయమ్మ గారు కూడా అంతే ఒక సపోర్ట్ అయ్యారు. హ్మ్. ఎన్నికల సమయానికి వాళ్ళిద్దరూ ఇప్పుడు మొన్న ఎన్నికల సమయానికి వాళ్ళిద్దరూ దూరం అవ్వడం హ్మ్. నైతికంగా కొంత దెబ్బతీసిందా వైసీపీని? అంటే ఇది యాక్చువల్‌గా ఏంటంటే జగన్ గారి ఖచ్చితమైన విధానాల వల్ల వచ్చిన నష్టం. హ్మ్. జగన్ గారు ఔట్ ఆఫ్ ది వే తన సోదరికి హ్మ్. దోచిపెట్టేటువంటి విధానం ఆయన దగ్గర లేదు కాబట్టి హ్మ్. ఆ విభేదాలనేటివి వచ్చినాయి. హ్మ్. జగన్ గారు ఏదన్నా పాలసీ ప్రకారం పొమ్మని చెప్తారు. హ్మ్. పాలసీ ప్రకారం ఏదైనా చేసుకోమంటారు. హ్మ్. ఔట్ ఆఫ్ ది వే ఏదైనా ఫేవర్ చేయాలని ఎవరైనా కోరినప్పుడు తప్పనిసరిగా ఆయన అలో చేయరు. హ్మ్. నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్లలో హ్మ్. ఒక క్రషర్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా నేను ఒక క్వారీ లీజ్ నేను తీసుకోలేదే. హ్మ్. హ్మ్. మేము ఔట్ ఆఫ్ ది వే చేసే ప్రభుత్వం మాకుండి ఉంటే హ్మ్. మా ప్రాంతంలో క్వాడ్జో, గ్రానైటో హ్మ్. లేదా బిల్డింగ్ స్టోన్ మెటీరియల్ ఏదో క్వారీస్ ఇవన్నీ మా బినామీల పేర్లతో అన్నీ పెట్టుకొని మేము వ్యాపారాలు చేసుకుందామే. హ్మ్. నేనేం చేయలేదే. హ్మ్. ఔట్ ఆఫ్ ది వే చేయడం అనేది జగన్ ప్రభుత్వంలో సాధ్యం కాదు. హ్మ్. అది సాధ్యం అవ్వని పరిస్థితుల్లో ఆమె వెనక్కి తిరుక్కుంది. హ్మ్. చివరికి తీసుకొచ్చి జగన్ గారు ఉదారంగా చెల్లెలకు రాసిచ్చినటువంటి ఏదైతే హ్మ్. ఆస్తులు ఉన్నాయో సబ్జెక్టెడ్ టు ది ఎంక్వైరీ ఆఫ్ సిబిఐ అసెట్స్ కేసు. హ్మ్. హ్మ్. దాని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాని కేసులో నుంచి మనం బయటపడిన తర్వాత ఇవి నీకు ట్రాన్స్ఫర్ అయితే అని రాసిచ్చిన ఎంఓయూ ఉందో, హ్మ్. సో దాన్ని తీసుకొచ్చి ముందర పెట్టి ఆమె కుటుంబంలోనే ఇది తీసుకొచ్చింది. న్యాచురల్గా కూతురు కాబట్టి విజయమ్మ గారు హ్మ్. ఆమెకు సపోర్ట్గా హ్మ్. పాపతో ఎవరు లేరు నేను ఉండాలి కదా అని అనుకుని ఉండొచ్చు. హ్మ్. హ్మ్. అది విత్ ఇన్ ది ఫ్యామిలీ జరిగి ఉండాల్సిందే. హ్మ్. ఏదైనా కానీ సర్ది చెప్పేవాళ్ళు ఉండిండాలా. సర్ది చెప్తే వినే పరిస్థితి ఆమె ఉండిండాలా. ఆమె ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పచ్చసీర కట్టుకొని పోయి చంద్రబాబు నాయుడుకు బొకే ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయింది ఆమె. హ్మ్. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అంటే మేము కోట్ల మంది రాజశేఖర రెడ్డి అభిమానులము మా జీవితాలన్నీ పణంగా పెట్టి పార్టీ కోసం జగన్ గారి కోసం నిలబడిన వల్ల మా ప్రయోజనాలు ఏమి కాబట్టలే ఆమెకి. హ్మ్. మా ప్రయోజనాలు ఏమి కాబట్టలే. మా మా రాజకీయ జీవితాలన్నీ కూడా మేము ప్రాణాలు పణంగా పెట్టుకొని ఆస్తులు పణంగా పెట్టుకొని మా విలువైనటువంటి సమయాన్ని పణంగా పెట్టుకొని మీ కుటుంబం కోసం మేమందరం పోరాడుతున్నాము. హ్మ్. మేమెవరం కాబట్టలే ఆమెకి. ఆమె వ్యక్తిగత ప్రయోజనాలే ఆమెకు ముఖ్యమైనవి. దాన్ని విజయమ్మ గారు కూడా గమనించుకుండాల. అరే కుటుంబం అంటే నా కొడుకు కూతురే కాదు కదా, ఇంత కోట్ల మంది ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది నాయకులు ఉన్నారు, వేల లక్షల మంది ఉన్నారు, హ్మ్. లక్షల మంది ఉన్నారు, హ్మ్. వీళ్ళందరూ దెబ్బతింటారు అని ఆలోచన చేయలే. హ్మ్. మాకు కూడా విజయమ్మ గారు తల్లే. హ్మ్. కానీ ఏం చేస్తాం, ఆమె కూడా ఆలోచన చేయలే. కూతురు బిడ్డ మా ఇంటర్నల్ సమస్య అనుకున్నారు. హ్మ్. మా అందరి సమస్య ఇది. మీకు హక్కే లేదు. ఈరోజు ఈ పార్టీ మాది, ఇది మాది, మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు మాకు లీడర్ని ఇచ్చిపోయినారు. హ్మ్. మీరెట్లా విచ్ఛిన్నం చేస్తారు ఈ పార్టీని? తప్పది. మీ నియోజకవర్గంలో ఒక 2 అంశాల గురించి మాట్లాడుకుంటే గతంలో తోపుదుర్తి పాల సొసైటీ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు? అంటే మధ్యలో కొన్ని విమర్శలు వచ్చినాయి. కానీ మహిళలకు సపోర్ట్‌గా ఉంటామని చెప్పేసి అన్నారు. సో, వాట్స్ ద ప్రెజెంట్ స్టేటస్ అసలు? మా దౌర్భాగ్యం ఏమంటే హ్మ్. ప్రజలకి ఏదైనా మంచి చేస్తే, వీడికి మంచి పేరు వస్తుందన్నప్పుడు దాన్ని తిప్పి మా మీద రుద్దడం అనేది మా ప్రత్యర్థి నైజం. హ్మ్. అంటే మీరు మొదలుపెట్టిందైతే మహిళలకు సపోర్ట్‌గా అని చెప్పారు. హ్మ్. నేను దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక డైరీ నిర్మాణం చేసి ఓపెనింగ్ చేశాం. హ్మ్. హ్మ్. గత ప్రభుత్వంలో నడిపాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ విధానాలను బట్టి ఆ డైరీ మూసేయాల్సి వచ్చింది. హ్మ్. అమూల్ దగ్గరికి, ఇతర డైరీల దగ్గరికి కూడా తిరిగాను మా డైరీని ఇస్తామని. హ్మ్. హ్మ్. ఈరోజు కూడా టీటీడీ వారు ఉపయోగించుకుంటారంటే ఒక రూపాయి ఆదాయం కూడా ఆశించకుండా మా డైరీని అప్పచెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. హ్మ్. టీటీడీ వారు మా వెంకటేశ్వర స్వామికి కావలసినటువంటి నెయ్యి కోసమో, హ్మ్. కావలసినటువంటి పాల కోసమో మా డైరీని ఉపయోగించుకుంటారంటే ఒక రూపాయి ఆదాయం ఆశించకుండా టీటీడీకి అప్పచెప్తాం. ఎన్ని సంవత్సరాలు కావాలంటే ఎన్ని సంవత్సరాలు. మా ప్రాంతంలో మహిళలకు మంచి ధర దొరికితే చాలు. మా ప్రాంతంలో పాడి రైతులకు మంచి ధర దొరికితే చాలు. మీ ద్వారా టీటీడీ వారికి కూడా తెలియజేస్తాను. హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తాను. హ్మ్. అది రైతుల కోసం పెట్టింది, పేద రైతుల కోసం పెట్టింది, పాడి రైతుల కోసం పెట్టింది. దాన్ని ఉపయోగించుకోవడానికి నానా పాటలు పడతా ఉన్నాం, ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఆర్డర్స్ తీసుకొని రావాలి, దాన్ని మళ్ళీ డైరీని మళ్ళీ
నడపాలి, ఉమ్. ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడాలని చాలా ప్రయత్నం చేస్తాం. అంటే మీ నియోజకవర్గంలో ఏదో కొంత ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకేం ఇన్సెక్యూర్గా నాకేం నష్టం జరగదు. మాకు ఈ రోజు నుంచి అంటే అఫ్ కోర్స్ ఒక విషయం ఐ అగ్రి, మీరు చరిత్ర అక్కడ సృష్టించారు. అంటే పరిటాల ఫ్యామిలీని ఢీ కొట్టారు, గెలిచారు, అక్కడ నిలబడగలిగారు. పరిటాల ఫ్యామిలీ రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా మా 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 కుటుంబ పెద్దలు సమితి ప్రెసిడెంట్లుగా అవును. 15 సంవత్సరాలు చేశారు. మా కుటుంబంలో జిల్లా స్థాయి పదవులు కూడా చేశారు. వాళ్ళు రాజకీయాల్లోకి రాకముందు కూడా ఉమ్. మేము వాళ్ళకంటే చాలా సీనియర్లం రాజకీయాల్లో. మాకు ఒక గౌరవం ఉంది, మా మాటకు ఒక విలువ ఉంది. ఓకే, సరే, చాలా విషయాలు మాట్లాడాం. ఇంకెప్పుడైనా తప్పకుండా కలిసినప్పుడు మరొకసారి మళ్ళీ ఇంకా మాట్లాడదాం. చివరిగా ఒక్క ప్రశ్నకి, సరే ఇందాక మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. నేను వేసింది ఏం చేస్తున్నాను, మొత్తం నేను ఏమేమి ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో, నాయకుల వైఫల్యాలన్నీ మాట్లాడి నేను మేసం తీస్తాను ఖచ్చితంగా అన్నారు. డేట్ ఏమైనా ఫిక్స్ చేశారా అనుకుంటున్నారా? ఫిక్స్ చేస్తాం, బహుశా సెప్టెంబర్ నెలలోనే. ఓకే, ఎక్కువ దూరం కూడా కాదు, సెప్టెంబర్ నెలలోనే చేస్తా. ఓకే. నేను నమ్మిన నా ప్రజలు, నేను ప్రేమించిన నా నియోజకవర్గ ప్రజల సమక్షంలోనే, ఎవరిని నమ్మి నేను ఆ మాటలు మాట్లాడానో వాళ్ళ సమక్షంలోనే, ఎవరిని నమ్మి నేను పౌరుషానికి పోయినానో వాళ్ళ సమక్షంలోనే చేస్తాను. ఏంటి దీని వెనక స్ట్రాటజీ? ఏముంది, నేను ప్రేమించిన నా జనము, నన్ను నమ్ముకున్న జనము, నేను నమ్ముకున్న జనము, నేను నా ప్రేమను వ్యక్తం చేసిన, నా కుటుంబానికి చేయని సాయాన్ని నేను వాళ్ళ కోసం చేశా. నేను గత 20 ఏళ్ళుగా నేను చేసిన ఒకటి త్యాగం అనే అభిప్రాయం నాకుంది. నా త్యాగం గుర్తించి నన్ను గెలిపిస్తారని అనుకున్నా. లేదు, మీరు ఈవీఎంల ద్వారా మోసపోయినారో, చంద్రబాబు హామీల వల్ల మోసపోయినారో, ఇతరత్ర కారణాల వల్ల మోసపోయినారో, చెప్పుడు మాటలు విని మోసపోయినారో నాకు తెలియదు. నేను మీ వాడిని గుర్తించమని అడుగుతున్నా. నేనైతే మీ వాడిని గుర్తించమని అడుగుతున్నా. మిమ్మల్ని నమ్మినాము, ఆ మాట చెప్పినాము, ఛాలెంజ్ చేసినాము, ఓడిపోయినాము. మాట తప్పాల్సిందే కాదు కదా, నిలబెట్టుకోవాల్సిందే కదా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.